చర్ల వెంకటపురం ప్రధాన రహదారిలో యాకన్నగూడెం గ్రామ శివార్లో ఉన్న వంతెన శిథిలావస్థకు చేరి ఏ క్షణమైనా కూలిపోతుందో అని కూలిపోయేందుకు సిద్ధంగా ఉండటంతో ఆ వంతెన పైనుంచి రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఆర్ఎండ్బీ అధికారులు బ్రిడ్జికి ఇరువైపులా ట్రెంచ్లు తవ్వించి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా అప్రోచ్ రోడ్డు నిర్మించకుండానే ట్రెంచ్లు తవ్వడం వల్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లో వెళ్లడానికి కూడా వీలు లేకుండా కందకాలు తవ్వటం చాలా దారుణమని ప్రజలు వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇది ఒక పరాకాష్ట అని మండిపడుతున్నారు. అప్రోచ్ రహదారి నిర్మించడానికి 2 రోజుల సమయం పడుతుందని, ఏదైనా ఎమర్జెన్సీ అయితే ప్రాణాలు పోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎండ్బీ అధికారులు నిర్లక్ష్య వైఖరి వేడి ప్రజల సమస్యలు పరిష్కరించాలని 2 జిల్లాల ప్రజలు కోరుతున్నారు. ఉల్లిపల్లి చెల్లెరా అంటారు మనకి ఇక్కడ ఏదన్నా